Welcome back to our channel. विद्याबलं दैवबलं तदेव लक्ष्मीं पतिं स्मरामि वधूवराभ्यां वरदा भवन्तु सावधान सुमुहूर्ते सावधान सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण चिंतन सावधान श्री उमामहेश्वर चिंतन सावधान कल्याणं कमनीयं कोमलंकरै राद्रक्ष अक्षतारोपणं कन्यादानं पुरस्सुरगुरुं दिव्याशिषानुग्रहं बाह्यो कंकणबन्धनं दशगुणं मांगल्यं सूत्रनित्वां सीताराघवयोर्विवाह समये देयादुतमङ्गलं सावधान सुमुहूर्ते सावधान सुलग्ने सावधान श्रीलक्ष्मी नारायण चिंतन सावधान श्री उमामहेश्वर चिंतन सावधान सर्वेषु कार्येषु सकलार्थ सिद्धिं वागीश्वरी सत्यवती। ओम श्री महागणाधिपतये नमः। ओम गणानाहं भवामहे कविं कवेन उपवष्टवस्तवं ज्येष्ठराजं ब्रह्मणाहं ब्रह्मणस्पतः आनशृण्वोतपस्ये दशादनं श्री महागणाधिपतये नमः। ओम जातवेदसे सुनभासो मामा ओम जातवेदसे सुनभासो मामाराह्य ततः सरवर्षत दुर्गानि विश्वानि सिन्धुः दुर्दाग्निः। श्री महागणाधिपतये नमः। श्री सीतारामचंद्र स्वामी देवताभ्यो नमः। नमस्कारं कृत्वेनः। ओम आचम्य प्राणाचम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकरशनाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः दोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः कళ్ళకు రాచుకోండి जनार्दनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः आसनमन्त्रस्य वृद्धे देवता ब्रह्मः सुतलं छन्दः प्रणवस्य परब्रह्म ऋषि परमात्मः देवी गायत्री छन्दः प्राणायाम विनियोगः प्राणायाम చేసుకోండి ओम भूहों वहं स्वाहा ओम वहः ओम जिरः ओम द्वः ओहं तत्सर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् मा पूजोदरामृत ब्रह्मभूर्भुवस्वरं देवीं वाजमन्त देवास्तान् विश्वरूपः पशुभूतन्ते स्थानमन्त्री दुहानयाहं ఒక జాకెట్ పీస్ తొడగాలి ఒక జాకెట్ కొని కాలు గడిగినప్పుడు కన్యాదానం చేసేటప్పుడు మోక్ష ప్రసాసిత్యక్తినః కన్యాదానం చేస్తే ఏమొస్తుంది అంటే మోక్షం కలుగుతుంది ఆ మోక్షం కలగడానికయ్యే ఇక్కడ జనక మహారాజు కన్యాదానం చేస్తున్నాడు సీతారాముల కళ్యాణంలోన. మోక్షం అంటే ఏమిటి? శరీరం నుంచి కోరికలనేటి విరమించుకోవడం మోక్షం అంటే. బంధాన్ని బంధుత్వాన్ని తెంపుకొని ఒక సన్యాసిలాగా జీవిస్తూ పండు ఫలాలు తింటూ శ్రద్ధగా భగవంతుని నామ స్మరణ చేయడం, ఇంటి మీద ఆశ లేకుండా జీవించడాన్ని మోక్షం అంటారు. అలాంటి భగవంతుని ధ్యానంలో ఉండడాన్ని మోక్షం అంటారు. అలాంటి మోక్షానికై ప్రసాసిద్ధి కొరకై జనక మహారాజు ఇక్కడ కన్యాదానం చేస్తున్నాడు. అందుకే గౌతమస గోత్రో భోస్య, అతని గోత్రం ఏమిటా? గౌతమస గోత్రో భోస్య స్వర్ణ మహారాజ వర్మనో నప్త్రీం. సీతాదేవి ముత్తాత గారి పేరు ఏమిటయా అంటే స్వర్ణ మహారాజ వర్మనో. అతని పేరు స్వర్ణ మహారాజ వర్మనో. తదంగత్తినః
యజుశాఖాధ్యాయనే గోత్రో భోస్యః ఆంగీరస అయాస్యః గౌతమసురేశ్వరయానిధాం తతంగత్తినః గౌతమస గోత్రో భోస్యః. సీతాదేవి గారి తాత పేరు ఏమిటయా అంటే అశ్వర మహారాజవర్మనో పౌత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేషు ముంబతు యజుశాఖాధ్యాయనే ఆంగీరస అయాస్యః గౌతమః త్రయప్రవనిత్యాయః. జనక మహారాజవర్మనః పుత్రీ. సీతాదేవి జనక మహారాజు కూతురు. మరి కూతురు అంటే ఆయన కడుపులో గర్భంలోంచి వచ్చిన కూతురు కాదు, భూజాత. జనక మహారాజు ఆ భూమిని దున్నుతూ ఉంటే ఆయన నాగలికి తలిగిందట. ఏమిటి? ఒక పెట్టె తలిగింది. ఆ పెట్టెలోన అమ్మవారు సీతాదేవి వచ్చింది. ఆ సీతాదేవి చూసి మురిసిపోయాడట. సంతానం లేని జనక మహారాజు చాలా సంతోషపడి ఆ సీతాదేవిని తీసుకువచ్చుకొని సాదుకున్నాడు. ఆమెకి ఏమి నామధేయం చేసిందంటే భూజాత. భూమిలో నుంచి పుట్టింది కాబట్టి భూజాత. ఈమెకు సీత నామ్నీం అని సీత అని పేరు పెట్టారు. అయ్యా మేము సీత అని పేరు పెట్టుకుంటే కష్టాలు కలుగుతాయంటే సీత అని పేరు పెట్టుకుంటే కష్టాలు కలిగాయి, అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. చాలా మంది చూడండి ఏ పేరైనా పెట్టుకుంటారు, సీత అని పేరు పెట్టుకోరు. ఎందుకంటే రాముడు వివాహం చేసుకున్న తర్వాత సీతాదేవి ఎక్కడ లేని కష్టాలు వచ్చినాయి, నా కూతురు వివాహం చేసిన కూడా కష్టాలు మొదలవుతాయి, కావున సీతాదేవి అని పేరు పెట్టుకోవాలని అంటారు. అందుకే అక్కడ రామునికి జరిగింది కానీ మీకు జరగదు, సీతాదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆమె పేరు పెట్టుకుంటే. అందుకే ఇక్కడ సీతాదేవి అనుగ్రహంతో జనక మహారాజ వర్మణః పుత్రీ గోత్రో భోస్యః గౌతమస గోత్రో భోస్యః చతుర్దశ భువనాధీశ్వరి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని. ఈమె ఊరికే కాదు సీతాదేవుడు, సాక్షాత్ లక్ష్మీదేవి త్రేతాయుగంలో సీతాదేవి వచ్చింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని అంటే అన్ని అఖిలాండ కోటికి కూడా బ్రహ్మాండ నాయకుగా వెలిసిన వ్యక్తి ఎవరంటే సీతాదేవి. అందుకే రామచంద్రమూర్తి నారాయణుడు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటా అని చెప్పిందట. అందుకే రామచంద్రమూర్తి అవతారం చెందినప్పుడు సీతాదేవి వచ్చింది. మరి నారాయణుగా ఉన్నప్పుడు లక్ష్మీదేవిగా ఉన్నది, వెంకటేశ్వర ఉన్నప్పుడు పద్మాదేవిగా వచ్చింది. మరి నరసింహస్వామి అవతారం చెందినప్పుడు లక్ష్మీదేవిగా వచ్చింది. అందుకే ఇక్కడ ఆయన ఎక్కడ ఉంటే ఆమె అక్కడే ఉంటుంది, అంతే కదా. మీరేం చేస్తారా అంటే పుట్టింటికి వెళ్ళారంటే 10 రోజులు పోతారు, మా ఆయనతో ఏం అవసరం లేదు. వరుడు వధు మెడలో మంగళసూత్రం కట్టేప్పుడు వేరే మంత్రం అంటాడు. మాంగళ్యం తంతునానైనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే త్వం జీవ సహజీవ శతం జీవితం శరదా అంటారు. అంటే ఈమె నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, కంటే బద్నామి మెడలోన మంగళసూత్రం కట్టి దాదానిగా స్వీకరిస్తాను, నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను, కష్టానికి సుఖానికి అన్ని దుఃఖాలన్నీ కూడా నేనే బాధ్యుణ్ణి అని చెప్పి మంగళసూత్రం కడతారు. కానీ ఇక్కడ రామచంద్రమూర్తికి చేతికి తలిగవేసి చేతికి అంటు పెట్టేసి చూపెట్టి మనం మెడలో వేయాలి అమ్మవారికి మంగళసూత్రాన్ని, అమ్మవారి మంగళసూత్రాన్ని మెడలో వేయాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే మంత్రవాణి మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా అంటే ఏంది? లోకాన్ని రక్షించడానికే సంవత్సరానికి ఒకసారి కళ్యాణం చేసుకుంటాడు, అందరినీ రక్షించాలి కదా. అందుకే కళ్యాణం అనేది ఏర్పాటు చేస్తాడు. శివపార్వతుల కళ్యాణం, ఆయన లోకాన్ని రక్షిస్తాడు, ఈయన లోకాన్ని రక్షించాడు. అందుకే లోక రక్షణ హేతునా కంటే బద్నామే శుభగే త్వం జీవ సహజీవ శతం జీవితం శరదాం అంటే జీవన హేతునాం అనకు లోక రక్షణ హేతునాం. అయ్యా ఈ లోకాన్ని రక్షించడానికి నువ్వు ఈ రోజు కళ్యాణం చేసుకుంటున్నావు, మళ్ళీ వచ్చే సంవత్సరం అంతా కూడా ఎలాంటి పాడి పంటలకు ఇబ్బంది కలగకుండా, పశుపక్షులకు ఇబ్బంది లేకుండా, కుటుంబాలను సక్రమంగా ఉండాలి, ఎలాంటి కఠినమైన చర్యలు కాకుండా, ఇలాంటి దుష్ట శక్తులు లేకుండా, అన్ని కూడా ఏవి లేకుండా సుఖంగా ఉండాలని మనం కోరుకోవడానికే కళ్యాణం చేస్తున్నాము. ఆ అమ్మవారికి ముట్టించి మీరు కూడా ఇట్లా ముట్టించి మెడలో వేయండి. మంగళ వాయిద్యాలు గట్టి చప్పుడు చేయాలి. మాంగళ్యం తంతునానేనా లోక రక్షణ హేతునా కంటే వద్దామే మెడలో వేయండి.
कंठे बध्नामे शुभगे त्वं जीव सह जीव शतं जीवितं शरदां माङ्गल्यदान सुमुहूर्तस्तः सुमुहूर्तो भवन्तः ఆయన పాదాలు వేసుకొని పెట్టండి सुमुहूर्तस्तः सुमुहूर्तो भवन्तः ध्रुवन्ते राजा वरुण वरुणः ध्रुवन्ते राजा वरुण बृहस्पतिश्चैन्द्रश्चाग्रश्च राष्ट्रं धारयातु मुहूर्तं सुमुहूर्तकालेन स्मरते మంగళవాయి జరాపటే సుముహూర్త కార్యక్రమంలో వేయాలి పసుపు కుంకుమ